వదిన గారు, వదిన గారు. మరిది గారు బాగున్నారా? ఎప్పుడు వచ్చినారు? రండి మరిది గారు, కూర్చుంది రండి. వదిన గారు, ఓ గ్లాసు పంచదార ఇండి వదిన గారు. పంచదార అయిపోయింది, ఆన్లైన్లో బుక్ చేసినాము, వస్తేనే తెచ్చిస్తాను వదిన గారు. ఇద్దండి వదిన గారు. అయ్యో, అంతగా అడగల మరిది గారు, తీసుకొని వస్తాం మరిది గారు. మరిది గారు అక్కడే కూర్చోండి, కాఫీ తీసుకొని వస్తా. మరిది గారు, మరిది గారు, చెల్లెలు అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు వదిన గారు. ఏ వదిన గారు, కొడుకు పెళ్లి చేశారు, ముక్త పడమి పెట్టిచ్చేసినావు. మాకు మటన్ చికెన్ ఏం లేదు వదిన గారు. అయ్యో మరిది గారు, అంత మాట ఏంటి? బట్టల సుంకులమ్మకి యాట్లు కొడతాము, నువ్వు మా చెల్లెలు ఇద్దరు రా తప్పకోకుండా. మరిది గారు, విజయవాడ సంబంధం వచ్చిందంట పాపకు, ఏమైంది సంబంధము? అయ్యో, సంబంధం బాగుంది, ఒక్కడే కొడుకు వదిన గారు. డాక్టరు, మన పాప డాక్టర్, పాప డాక్టరే. మంచి సంబంధం, సంబంధం మొత్తం బాగుంది వదిన గారు. కట్నకారంలో ఏమి అన్నారు మరిది గారు? ఏం లేదు వదిన గారు, 10 తులాలు బంగారు, 1,00,000 రూపాయలు కట్టాము, పెళ్లి ఖర్చు. ఏంటికిలో ఊరికినే ఎందుకంటావు? మా చెల్లెలు 30 తులాలు బంగారు 3 లక్షలు కట్నం ఇస్తామని చెప్పింది, కానీ నువ్వు ఊరికినే అన్నీ అంటున్నావు. కానీ అన్నీ చెప్పింది ఊరికే ఉండదు, అన్నీ చెప్పింది ఊరికే ఉండదు. మనం చెప్పుకుంటామా ఏమన్నా? ఊరప్పుడు అరేంజ్ చేసుకున్నాం, సంసారం కొట్టి యాత్ర అన్నారు. ఇంత తిట్టామంటే ఇంటంటే పెద్ద తరగతి అయిపోయింది గారు. అందుకని ఏమనుకోద్దు గారు. ఏం మరిది గారు, తలబొట్టు చేయి తీసేసి పసుపు దారం కట్టుకున్నారు? ఏమిలే వదిన గారు, మన పక్కింటి ఉమా సరుకులకన్నీ పోతుంటే దొంగలు వచ్చేసి కసక్కని వచ్చేసి కిసిక్కని తీసేసుకొని కసక్కని మాయమైపోయారు. కసక్కని వచ్చేసి కిసిక్కని తీసేసుకొని కసక్క. అబ్బడి నుంచి మీ చెల్లెలు లేదా తాళగొట్టు చైన్ తీసేసేసి పసుపు తాడు కట్టుకోమని చెప్పారు. అందుకనేసి పసుపు తాడు వేసుకున్నాను. ఇప్పుడే కలికాలం వదిన గారు, ఇప్పుడు కాలాలు బాగాలేవు. అందుకనేసేసి మీ చెల్లెలు మాట నేను కాదంటే నాకు తెలుసు కదా, తీసుకొని పడుతుంది రాత్రి నా బాధ చెప్తాను వదిన గారు, చెప్పండి. అందుకనేసి ఆయన మాట కోసము ఈ పసుపు తాడు వేసుకున్నాను. కలికాలం వదిన గారు, కలికాలము. అందుకే నువ్వు నాకు తల్లిదండ్రులు ఉంటావు కాబట్టి నా బాధ మీతో చెప్పుకున్నావు వదిన గారు. ఎవరితో చెప్పుకోవాలా? మా ఇంటికి పెట్టబోతుంది వదిన గారు మీరు. నీ అట్లా భర్త రావటమే నా చెల్లెలకు అదృష్టం చేసుకుంది. జల్ది తీసుకొని రాకుండా వదిన గారు చక్కెర రాత్రికి లేట్ అయిందని మొత్తుకుంటుంది. రాత్రి చూస్తే పొప్పుకితో కొడుతుంది, పొద్దున్న చూస్తే సెడిగతో కొడుతుంది. 4 సార్లు రోజులు చెప్పుకోవాలి. జల్ది తీసుకొని రాకుండా వదిన గారు. తీసుకోండి మరిది గారు చక్కెర. ఉంటాను వదిన గారు.